సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ మురళీమోహన్, కొవ్వూరు అభ్యర్థి ఉప్పూడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఏపీలో అరాచక పాలన సాగుతోందన్నారు. జగన్ అరాచక పాలనను ప్రజలు గుర్తించారని, రానున్న ఎన్నికల్లో ప్రజలు ఆయన్ను ఇంటికి పంపడం ఖాయమన్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు అధికారం కోసం కాకుండా ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో కలిసి నడుస్తున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆయన క్రియేటివ్ ముఖ్యమంత్రి కాదు, వ్యక్తిత్వం చేసేటువంటి ముఖ్యమంత్రి. అలాంటి వాళ్ళు ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందదు. బ్రహ్మాండమైన అన్ని ఏర్పాట్లు చేసి పెడితే 3 రాజధానులుగా చేస్తామని చెప్పి వైజాగ్లో ఒక రాజధాని, ఇక్కడ విజయవాడలో ఒక రాజధాని, లేకపోతే కర్నూలులో ఒక రాజధాని అని చెప్పి పేదవాళ్ళందరికీ కూడా సంక్షేమం ఇచ్చేస్తే మనం ఇంకో 30 ఏళ్ళ పాటు ముఖ్యమంత్రిగా ఉన్నామని దురుద్దేశంతో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారనుకున్నారు. కానీ అన్నీ కూడా కూర్చోబడిపోయి ఏమి ఒక్క ఇండస్ట్రీ కూడా రావాలి. వచ్చిన ఇండస్ట్రీలు కూడా పొరబెట్టి వాళ్ళు కూడా చాలా పంపించేసి అమరావతి కనిపించాలి. చాలా పెద్ద సంస్థ. ఆ సంస్థను కూడా పొల్యూషన్ ఉంది దీంట్లో అని చెప్పి దాన్ని కూడా ముగించడానికి ప్రయత్నం చేశాను. నేను వెళ్ళి చూశానండి, అది అసలు ఎక్కడ పొల్యూషన్ లేదో. అందరికీ నమస్కారం. నా పేరు ముప్పడి వెంకటేశ్వరరావు. కొవ్వూరు నియోజకవర్గ జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈరోజు హైదరాబాదులో కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించి హైదరాబాదులో సెటిల్ అయినటువంటి ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, వివిధ వృత్తులు చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోటి కుటుంబం కొవ్వూరు నియోజకవర్గ కుటుంబం యొక్క ఆత్మీయ సమావేశం జరిగింది. దీనికి దాదాపుగా 1000 నుంచి 1500 మంది హాజరు కావడం జరిగింది. ఎందుచేతనంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పరిపాలన చేయడం వల్ల లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి అప్పు చేసి నేను బటన్ నొక్కుతున్నానని చెప్పి అందులో కనీసం 30 నుంచి 40% కూడా బటన్ నొక్కే దానికి వేయకోకుండా మిగతాదంతా కూడా అడ్డదారిన ఈయన దోసుకున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఇవాళ తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కనుక అధికారంలోకి మళ్ళీ రెండోసారి కూడా వస్తే ఆంధ్రప్రదేశ్లోని ప్రజలందరూ కూడా ఇతర రాష్ట్రాలకి తరలి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి కనపడతా ఉందన్న సంగతి ఆంధ్రప్రదేశ్లో